రండి. ఆవపిండి, మెంతులు, జీలకర్ర పౌడర్ వేసి టేస్టీగా చామదుంపల పులుసు చేసేద్దామా. తిరగమాతకి ఆవాలు, జీలకర్ర వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. తిప్పేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించడం. ఉల్లిపాయలు వేగినాయి కదా, కోసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసేయండి. హై మీద పెట్టండి, దగ్గర ఉండండి, కొంచెం వేయించండి. ఇలా చామదుంప ముక్కల్ని కొంచెం ఈ జిగురు పోతే టేస్ట్ బాగుంటుంది. కారం, ఉప్పు, పసుపు వేసి ఒకసారి తిప్పి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం. కొంచెం మగ్గుతి ముక్కలకు సరిపడా చింతపండు పులుసు వేసేసుకోండి. ఒకసారి ఇలా తిప్పి పచ్చి ఆవాల పౌడర్, ఆవపిండి కొంచెం వేసుకోండి. మెంతులు, జీలకర్ర పౌడర్ కూడా కూరకు సరిపడా మీ టేస్ట్లు బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా జీలకర్ర, మెంతుల పౌడర్, ఆవాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి తిప్పి లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టండి. ఒక చిన్న బెల్లం ముక్క కానీ అప్పులు పెరుగుతానికి, లేకపోతే కొంచెం పంచదార కానీ వేసుకోండి. అసలు పంచదార బెల్లం అలవాటు లేని వాళ్ళు ఊటిని ఒక చిటికెడన్నా వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నం చేస్తానో తప్పులేదు కదా, ఒకసారి ఇలా వేసుకొని చూడండి తల్లి. తిప్పేసుకొని ఇలా ఒక్కసారి తిప్పేసుకొని ఉప్పు కారాలు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.